హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇంతకు ముందు కథలో మీరు చూసినట్లుగా పిల్లలంతా టీచర్ చెప్పిన బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇక్కడ చిన్ని ఇంటికి వెళ్లి సీతకు స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంది. మమ్మీ మమ్మీ మా టీచర్ బతుకమ్మ ఇంకా దసరా పండుగల గురించి చాలా బాగా చెప్పారు. ఈసారి మనం కూడా బతుకమ్మ పండుగని చాలా బాగా జరుపుకుందాం. అలాగే చిన్ని, ఇంతకీ మీకు ఎప్పటి నుంచి హాలిడేస్ ఇస్తున్నారు? మనం ప్రతిసారి గీత ఆంటీ వాళ్ళతో పాటు బతుకమ్మని జరుపుకుంటాం. అలాగే ఈసారి కూడా అందరం కలిసి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకోవాలి. ఇంకా రాధా కృష్ణ వాళ్ళను కూడా పండుగకి పిలవాలి. అలా సీత చిన్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు పొలం నుంచి వస్తారు. నేను వచ్చేసాను. అరే ఏంటి మీ ఇద్దరు దేని గురించో మాట్లాడుకుంటున్నారు? అదేనండి, బతుకమ్మ పండుగ గురించి మనము రాధాకృష్ణ వాళ్ళని కూడా పిలవాలి అంటూ దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అవునవును సీత, నువ్వు నిజంగా భలే గుర్తు చేసావు. బతుకమ్మ పండుగ అంటే ఆడపిల్ల ఇంటికి రావాలి కదా. ఈసారి మన పొలంలో బతుకమ్మ పువ్వులు బాగా వచ్చాయి. ఇంకా తంగడి పువ్వులు కూడా బాగా పూసాయి. అవునా డాడీ? అయితే ఈసారి నేను మున్ని ఇంకా మా ఫ్రెండ్స్ అందరం పొలానికి వచ్చి తంగేడు పువ్వులు తీసుకొచ్చుకుంటాం. మమ్మీ, నేను మున్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కొంచెం సేపు అక్కడే ఆడుకొని వస్తాను. అలా చిన్ని మున్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది. తనకు దారిలో చింటూ కనిపిస్తాడు. ఓ చిన్ని, ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీకోసమే వస్తున్నాను. అవునా? ఏంటి చెప్పు. అది మనకు హాలిడేస్ ఇస్తారు కదా. ఈ దసరా హాలిడేస్ లో టీచర్ గారు చెప్పినట్టు మనం అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు చేద్దాం, సరేనా? అవునా? నువ్వు చెప్పే ఐడియా బాగుంది, కానీ దానికి చాలా డబ్బులు కావాలి. మన దగ్గరేమో డబ్బులు లేవు కదా. సరే పద, వెళ్ళి మున్నిని కలుద్దాం. అలా చిన్ని చింటూ ఇద్దరూ కలిసి మున్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ మున్నికి అన్ని విషయాలు చెప్తారు. ఓ అలాగా? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది మనం అందరి దగ్గర నుండి చందాలు కలెక్ట్ చేద్దాం. దాంతో దసరా నవరాత్రులు సెలబ్రేట్ చేద్దాం. ఎలా ఉంది నా ఐడియా? అవును, మున్ని చెప్పేది కరెక్ట్. మనం రేపు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ కి కూడా ఈ విషయం చెప్దాం. సరే, ఇక నేను వెళ్తున్నాను. అలా చిన్ని చింటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే స్కూల్లో అందరూ కలుస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. నాకు దసరా అంటే చాలా ఇష్టం. నేను మా నాన్నగారిని అడిగి మీకోసం ఎక్కువ చందా ఇస్తాను. నేను కూడా ఇస్తాను. అలా చింకి, పింకీ, సోనీ, లత పిల్లలందరూ కలిసి చందాలు వసూలు చేయడానికి రెడీ అంటారు. పిల్లలకి స్కూల్ కి హాలిడేస్ కూడా వస్తాయి. ఆ తర్వాత పిల్లలందరూ గీత వాళ్ళ ఇంటి దగ్గర కలుస్తారు. గీత బయటకు వస్తుంది. ఆ వెనకే జున్ను కూడా వస్తాడు. అరే ఏంటి పిల్లలు, హాలిడేస్ ఇచ్చేశారా? ఓ, ఆడుకోవడానికి వచ్చారా? అయితే ఇక ఎంజాయ్ చేయండి. అది కాదు గీత ఆంటీ, మేమందరం కలిసి దసరా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాం. దానికి చందాలు ఎలా వసూలు చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఏంటి, మీరు అమ్మవారిని పెడుతున్నారా? అరే భలే మంచి విషయం. నేనిప్పుడే మీకు చందా ఇస్తాను, ఆగండి. దసరా దసరా చందా చందా, భలే 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 భలే. అలా గీత లోపలికి వెళ్లి డబ్బులు తీసుకుని వస్తుంది. అవి చిన్ని వాళ్ళకి చందాగా ఇస్తుంది. ఇదిగోండి చిన్ని, నా చందా 1000 రూపాయలు తీసుకోండి. ఇదే నా చందా. మమ్మీ చందా ఇచ్చారు. భలే 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 భలే. ఇక్కడ పిల్లలంతా గీత ఇచ్చిన డబ్బులు చూసి చాలా సంతోషపడతారు. ఇక ఆ తర్వాత సీతను చందా అడగడానికి వెళ్తూ ఉంటారు. నేను వస్తా చిన్ని, మున్ని, నేను వస్తా. అలా జున్ను కూడా చిన్ని వాళ్ళ వెనకే చందా కోసం సీత వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
మమ్మీ మమ్మీ గీత ఆంటీ ఇప్పుడే మాకు 1000 రూపాయలు చందా ఇచ్చారు. నువ్వు కూడా అమ్మవారికి చందా ఇవ్వు మమ్మీ. హా, ఏంటి చిన్ని, నువ్వు చెప్పేదేంటి? మీరందరూ ఏం చేస్తున్నారు అసలు? చందా ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అప్పుడు చిన్ని, మున్ని, చింటూ అందరూ కలిసి సీతకు జరిగిన విషయమంతా చెప్తారు. ఓ అవునా పిల్లలు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. సరే, నేను కూడా మీ నాన్నగారు వచ్చిన తర్వాత అడిగి డబ్బులు ఇస్తాను, సరేనా? ఓ అలాగే, చాలా థ్యాంక్స్ ఆంటీ. చిన్ని, పదండి మనందరం కలిసి మా మమ్మీ దగ్గరకు వెళ్దాం. అలా పిల్లలందరూ ప్రతి ఇంటికి వెళ్లి చందాలు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అందరూ పిల్లల్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. చివరికి పిల్లలందరూ కలిసి తార వాళ్ళ ఇంటికి వస్తారు. హే, మా ఇంటికి వచ్చేసాం. మమ్మీ మమ్మీ త్వరగా బయటకు రండి, రండి త్వరగా. ఓ అబ్బా, ఏంటి మున్ని, ఏం జరిగింది? ఏంటి పిల్లలందరూ ఇలా వచ్చారు? ఓ ఆంటీ, అది మేము దుర్గాదేవికి చందా కలెక్ట్ చేస్తున్నాం. మీరు కూడా చందా ఇవ్వండి. అవును మమ్మీ, గీత ఆంటీ, సీత ఆంటీ, ఇంకా రాధా ఆంటీ, కృష్ణ అంకుల్ అందరూ ఇచ్చారు. ఓ అవునా, సరే ఆగండి, నేను కూడా ఇప్పుడే వెళ్ళి చందా తీసుకొస్తాను. అలా తార లోపలికి వెళ్లి చందా తీసుకొచ్చి పిల్లలకి ఇస్తుంది. పిల్లలు చాలా ఆనందపడతారు. ఓ మున్ని, నేను ఇంకా ప్రతిరోజు దుర్గాదేవికి ప్రసాదం కూడా చేసిస్తాను, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. ఫ్రెండ్స్. అలా పిల్లలు వాళ్ళు కలెక్ట్ చేసిన చందా లెక్క పెడతారు. డబ్బులు చాలానే కలెక్ట్ అయ్యాయి. ఇక వాళ్ళంతా కలిసి పూజ ఎలా చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.